అలా దిగుతున్నప్పుడు ఈ కొండల్లో స్లిప్ అయ్యి కాలు జారి పడిపోయి పాపం బాగా బ్లడ్ అనేది పోతుంది. ఎటపతికి సస్తా అంటారా నాయన ఇక్కడ. బైక్లో ఎందుకు పోతుండో ట్రైన్లో పోకోకుండా అని అడిగింది అది. మంచి క్వశ్చన్ అది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ టైం వచ్చి మనకి 7:30 అయితే వస్తా ఉంది. ఇక్కడ ఎట్టుందంటే మరి దారుణంగా ఉంది చలి. ఈ హోటల్ తీసుకునేటప్పుడు వేడి నీళ్ళు ఉంటాయా అని అడిగినా, ఉంటాయి పొద్దున్నే వస్తాయి ఇప్పుడు కాదు అన్నాడు. సరే పొద్దున్న కదా అనుకొని ఇప్పుడు నన్ను నైట్ కూడా ఏం స్నానం చేయలేదు నేను. తీరా పొద్దున్న లేసి 6 గంటలకు అట్ట పోయి వేడి నీళ్ళు అంటే ఒక గంట వెయిట్ చేయండి ఆన్ చేస్తున్నాను అన్నాడు. సరే అని ఒక గంట అట్లాగా పనుకోండి. మళ్ళీ గంట తర్వాత ఆన్ చేస్తే వస్తాయి కదా నీళ్ళ. వేడి నీళ్ళు రాలా, చల్లగా ఉండయ్యాయి ఎట్లాగే. సర్లేని ఇంకా ఆ చల్లనీళ్ళు అట్ట నెత్తి మీద పోసుకొని వనకతా అవునైతే స్నానం చేసేసినాము. సో మనమైతే ఇక్కడ బోధగయ నుంచి అయితే బయలుదేరినాం. బోధగయలో మనము ఇక్కడ టెంపుల్ అయితే ఉంది, బుద్ధుడిది ఫేమస్ టెంపుల్ కి ఏం పోవడంలే కానీ, ఎందుకంటే ఈసారి ఎప్పుడన్నా పోదాము, మనకి టైం కుదరడం ఇక్కడ పోయినామంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. సో మాక్సిమం మనం ఇక్కడ నుంచి ఎంత వీలైతే అంత త్వరగా సిక్కిం దగ్గరికి వెళ్ళిపోయేదానికి అయితే ట్రై చేద్దాము. అంటే మాక్సిమం నేను అనుకునేది జల్పాయిగుడి, అక్కడ పోయేదానికి ట్రై చేద్దాము. ఇంకా అక్కడి నుంచి మనకి నార్త్ ఈస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను మిస్ చేస్తున్నా, మీరు మళ్ళీ అడగద్దండి. నేను కావాలని మిస్ చేస్తున్నా ప్లేసెస్, అవి మళ్ళీ ఎప్పుడన్నా కవర్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటా పోతే మెయిన్ పని అనేది ఆగిపోతుంది, డిలే అయిపోతుంది అనమాట. ఆ ఉద్దేశంతో నేనైతే ఇవేమి స్కిప్ చేస్తున్నా చాలా ప్లేసెస్. సో మనకి ప్రజెంట్ అయితే బాగా ఆకలేస్తా ఉంది. నన్ను నైట్ కూడా ఏం తినలేదు, అట్టే కొనుక్కున్నాము. ఏదో ఒకటి ఎక్కడో దగ్గర తిని మనమైతే మనము బయలుదేరదాము. ఇక్కడ తినేదానికి ఏముంటాయంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఏదో ఆకలి చంపేసేదానికి తినాల్సిందంతే. నేను ఇంకా అంటే ఎండాకాలం వచ్చేస్తుంది కదా, పెద్దగా ఉండబోదు చలి అనుకున్నా. ఇప్పుడల్లా ఎండాకాలం స్టార్ట్ అయ్యేటట్లేదు. ఇప్పుడు ఇంకా మేలు 7:30, 7:40 అట్లా వస్తూ ఉంది. నేను పొద్దున్నే 6 గంటలకు లేచి చూస్తే అసలు ఏం కనపడా, ఈ ఆడ మబ్బుల్లో ఉన్నాను అనిపించింది. జీరో విజిబిలిటీ. మనకి ఏం దొరకలే ఇంకా. ఈ కచోరీ ఒకటే ఉంది, కచోరీ అయితే ఇప్పుడు తిందాం. సో ఇదిగోండి మనం ఒక కచోరీ తిన్నాము, 2 అయితే పెట్టినారు, 20 రూపాయలు తీసుకున్నాడు. కానీ మనం దాంట్లో తినింది ఏం లే, ఒకటి తిన్నా మాక్సిమం. ఇది ఏందో ఎక్కువ అవుతాం మంచు రాను. ఇప్పుడు దాకా సూర్యుడు కనిపిస్తా అన్నాడు అక్కడక్కడ, ఇప్పుడు అది కూడా కనిపించట్లేదా సూర్యుడు? రే ఎవరున్నారా ముందరా, నాకేం కనిపించట్లేదా? మనల్ని దాటుకొని పోయిన కారు కనపడకుండా పోతాం చూడండి. ఇంతలా ట్రాఫిక్ ఉంటే ఇక్కడ వీళ్ళు ఎప్పుడు కట్టకూడదు ఈ బ్రిడ్జిని, ఇంకా అట్లాగా ఉంది. ఎప్పుడో కట్టాల్సిన బ్రిడ్జి ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇందులో హెవీ ట్రాఫిక్ ఉంది. ఒరే దండవరావు సామ, ఈ బీహార్ వాళ్ళకి మాత్రమా ఎట్ట ఉంటుండరు. ఈ మొత్తం అసలు ఏం కనిపించట్లేదు. పక్కనంతా పొలాలు ఉంటాయి, గోధుమ పంటలు. ఎట బతికి సస్తా ఉంటారా నాయన ఇక్కడ. మనుషులేనరా మీరా? నాకు దిక్కు తోచట్లే అసలు. ఎట్టబోతున్నానో ఏడకపోతున్నానో కూడా తెలియట్లేదు ఇప్పుడు అయితే నాకు. నాయన శుద్ధంగా హోటల్లోనే కొనుక్కొని మధ్యాహ్నం రావాల్సింది మనం. ఇది ఎక్కడో పల్లెల నుంచి పోతా ఉంది, మనం ఇటు రావాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మామూలుగా హైవేలో వెళ్ళిపోయి ఉండాలా, కానీ ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది, దాన్ని చూద్దామని ఇట్లా వస్తున్నాము. అది చూసుకొని మళ్ళీ హైవే అయితే ఎక్కేద్దాము. అదేంటంటే దశరథ్ మాంజీ అని ఒక ప్లేస్ అయితే ఉంది, ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ ఇండియాలో. నాకు ఎప్పటి నుంచో దాని దగ్గరికి పోవాలని ఉంది. ఈ రూట్ లో పోతున్నాం కాబట్టి ఇప్పుడైతే చూసుకొని పోదాము. అదేంటంటే తన భార్య కోసము ఒక కొండని తోపిపనిసినాడు అతను, దశరథ్ మాంజీ అనే అతను. చాలా బాగుంటది స్టోరీ, అక్కడ పోయిన తర్వాత చెప్తా. సో నాకైతే సాయంత్రం లోపల అయితే జలుబు అయితే ఖచ్చితంగా వస్తుంది. దాన్ని నేను చల్లగా నీళ్ళతో స్నానం చేసిన, తల స్నానం. ఆ స్నానం చేసి ఈ బంచులో పోతా ఉండా, ఇప్పటికే ముక్కులు అనేది బ్లాక్ అయిపోయినాయి. దశరథ్ మాంజీ ద్వార్. ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి చిన్నపిల్లలు, స్కూల్ పిల్లకాయలు కూడా తీసుకొచ్చినారు ఇతని స్టోరీ చెప్పేదానికి. ఎందుకంటే ఇది పెద్ద ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ కాబట్టి బాగుంటుంది చిన్నపిల్లకాయలకు కూడా వినేదానికి. సో ఇదిగోండి ఇంత పెద్ద కొండని ఇక్కడ దాకా కింద వరకు అతను ఒక్కడే చెక్కినాడు, తవ్వేసినాడు. చెక్కడం కూడా కాదు, తవ్వి
ఇక్కడ ఈ రాళ్ళన్నిటిని బయట వేసినాడు, ఏమన్నా మనిషిని. సో మనం ఇప్పుడు ఈ లొకేషన్ కి అయితే వచ్చినాం కదా. మనం ఇక్కడ ఉన్న లొకేషన్ పేరు గెహలూరు. ఇది ఆల్మోస్ట్ మనకి గయా నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటది, 50 లోపలే ఉంటది. గెహలూరులో మనకి దశరథ్ మాంజీ అనే అతను అయితే ఉండేవాడు. దాని తర్వాత అతన్ని మౌంటైన్ మ్యాన్ గా అయితే పిలవడం స్టార్ట్ చేసినారు. అదేంటంటే యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఇక్కడ మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ గా స్ట్రైట్ గా ఉంటది. ఇట్లాగే ఇదే హైట్ లో కొండ, ఒక గోడ గడితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటది. గోడకి అటువైపు కొన్ని విలేజెస్, ఇటువైపు అయితే కొన్ని విలేజెస్ అయితే ఉండేటివి. మనకి అటు సైడ్ ఉండేటివి అండర్ డెవలప్డ్ అనమాట, పల్లెలు అట్లా ఉండేటివి. వాళ్ళు ఏదన్నా పనికి రావాలన్నా లేకపోతే హాస్పిటల్కి ఇంకా దేనికన్నా సామాన్లకి సరుకులకి తెచ్చుకోవాలంటే ఇటు సైడ్ రావాలంటే ఇప్పుడు ఈ కొండని చుట్టూ తిరుక్కొని మళ్ళీ ఇటు సైడ్ రావాలన్నమాట. ఇది ఎందుకంటే ఇటు గోడలాగా ఉంటది, అందుకని ఈ కొండకి అటు పోయి ఒక 20-30 కిలోమీటర్ల తర్వాత ఎండ్ అవుతుంది. అక్కడ దాకా పోయి మళ్ళీ ఇటు రిటర్న్ రావాలి. అట్లా కాకోకుండా ఈ కొండకి దిగితే జస్ట్ ఒక 10-15 కిలోమీటర్లు అయితే ఆ మేజర్ సిటీకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది 1954 ఆ టైంలో ఆ ప్రాంతంలో అంటే విలేజెస్ ఇటు పోవాలంటే ఈ కొండ ఎక్కి దిగేవాళ్ళు అనమాట. ఎక్కి దిగేసి సింపుల్ గా ఇట్లా వెళ్ళిపోయేవాళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు అటు పోయి తిరుక్కొని రావాలంటే 55 కిలోమీటర్లు చాలా టైం కన్స్యూమింగ్, ఎనర్జీ వేస్ట్ అనమాట. అంటే అదే రిస్క్ తో కూడుకున్న పనే, కానీ వీళ్ళు అదే విధంగా చేసేవాళ్ళు అప్పట్లో. దాని తర్వాత ఏమైందంటే ఈ 1954 ఈ దశరథ్ మాంజీ అనే అతను ఇక్కడ లేబర్ వర్క్ చేసుకుంటా బతికేవాడు అప్పట్లో. అతను పని ఏంటంటే యువతలకు పోయి ఏదో ఒక చిన్న టౌన్ కు పోయి అక్కడ పని చేసుకొని మళ్ళీ కొండ దాటుకొని అవతలకి అయితే వెళ్ళేవాళ్ళు. ఈ ప్రాసెస్ లో అతని భార్య ఒకసారి ఫల్గుని ఏదో పేరు ఉంటది భార్యది, ఆమె ఈ కొండని అతనికి అన్నం తీసుకొని వచ్చేదానికో దేనికో మొత్తానికి అయితే ఈ కొండని ఎక్కి దిగుతా ఉన్నింది. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నింది. అలా దిగుతున్నప్పుడు ఈ కొండల్లో స్లిప్ అయ్యి కాలు జారి పడిపోయి పాపం బాగా బ్లడ్ అనేది పోతుంది. ఆ విషయం దశరథ మాంజీకి తెలిసి అతను వచ్చి ఆమెని హాస్పిటల్ కి తీసుకుపోయే లోపల ఆమె అయితే పాపం చనిపోవడం జరుగుతుంది. దాంతో అతనికి విపరీతమైన కోపం వచ్చేసి ఈ కొండ వల్లే మనకంటే ఇటువంటి బాధ అయితే జరిగిందని అతను ఒక దృఢ నిశ్చయానికి వచ్చేస్తాడు. ఇటువంటి బాధని ఇంకెవడు మన గ్రామంలో పడకూడదని ఇప్పుడు ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకొని ఒక సుత్తిను ఒక ఉలి ఉంటది కదా, ఆ రెండు తీసుకొని ఈ కొండనైతే తవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు తవ్వినాడంటే ఈ రోడ్డుని అనేది ఏర్పరిచేదానికి, అంటే నాలాగే ఇంకెవరు ఇక్కడ ఇటువంటి బాధలు పడకూడదు అనే ఉద్దేశంతో దాదాపు ఒక 25-28 సంవత్సరాలు పీరియడ్ లో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న రోడ్డుని అయితే తవ్వడం జరిగింది. ఆయన ఆ కొండ ఉంది కదా, ఆ కొండ పై నుంచి కిందకి చెక్కుండా తవ్వుకుంటా వచ్చినాడు. ఆయన ఒక్కడే తవ్వింది. రోజు రావడము, ఆ ఉల్లి సుత్తి తీసుకొని ఇక్కడ చెక్కుకోవడము, ఆ వచ్చిన రాళ్ళని బయటపడేయడం, ఆ విధంగా తవ్వి మనకి ఇప్పుడు కనిపిస్తున్న రోడ్డు అయితే ఏర్పడింది. అప్పటి నుంచి అయితే అతన్ని మౌంటైన్ మ్యాన్ అని అయితే పిలుస్తున్నారు. నేను ఈ స్టోరీ దాదాపు ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ విన్నా. అప్పటి నుంచి దీనికి ఎప్పుడన్నా ఒకసారి పోదాము అని అప్పటి నుంచే మైండ్ లో ఉన్నింది. కానీ మనకి ప్రెసెంట్ ఇప్పుడైతే ఛాన్స్ దొరికింది అనమాట. లైఫ్ లో ఎప్పుడన్నా లో ఉన్నప్పుడు మాత్రము ఇటువంటి స్టోరీలు గా నిన్నప్పుడు అదొక తెలియని ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఇన్స్పిరేషన్ ఎట్లా అంటే ఇప్పుడు అతని బాధలతో పోల్చుకుంటే మన బాధలేగా అనిపిస్తుంది. ఇంత కమిటెడ్ గా దీన్ని వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తేనే, అంటే మనం ఏదైనా ఒక స్ట్రాంగ్ గా నమ్మి అది స్టార్ట్ చేస్తే మనకి చాలా మంది చాలా రకాలుగా అయితే కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఇతనికి కూడా వచ్చినాయి అప్పట్లో. అతను ఇంత కమిటెడ్ గా, ఇప్పుడు ఇతని పని అయితే మరీ దారుణం. అంటే ఏదో పిచ్చి పట్టినోడు లాగా తవ్వుకుంటా ఉంటే రోజు కూర్చొని ఇంకా మరీ బయట నుంచి ఇంకా ఎక్కువ కామెంట్స్ వస్తాయి అనమాట. చాలా మనిషిని ఇంకా చాలా డౌన్ చేసేస్తాయి. కానీ అవన్నీ అతను పట్టించుకోకుండా ఈ అయితే కంటిన్యూగా తవ్వుకుంటా ఉండేది. ఫస్ట్ లో ఏమో ఇతనికి పిచ్చి పట్టేసింది, చచ్చిపోతాడు, ఈ రాళ్లలోనే పడి చచ్చిపోతాడు అనే కైండ్ ఆఫ్ మాటలు అయితే వచ్చినాయి ఫస్ట్ లో. అతను కూడా ఫేస్ చేసినాడు. కానీ అతను ఇవేం పట్టించుకోకుండా అతని పాటికి అతను పని చేసుకుంటా రోజు తవ్వుకుంటా ఉండేసరికి కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతం వల్లే అతని నిజాయితీని, అతని కమిట్మెంట్ అయితే గుర్తించి రోజు పాపం ఫుడ్ తెచ్చిపెట్టేవాళ్ళు, ఫుడ్ వాటర్ అయితే ఒకరొకరు అయితే ఇచ్చేవాళ్ళు అంట అప్పట్లో. సో ఆ విధంగా అతనైతే దాదాపు ఒక 22 సంవత్సరాలు అయితే కష్టపడి ఈ రోడ్డుని అయితే తవ్వడం జరిగింది. సో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇతను దశరథ్ మాంజీ. ఈ విధంగా అయితే మనకి ఒక విగ్రహం అయితే ఏర్పాటు చేసినారు. ఈయన మళ్ళీ 2007లో అయితే చనిపోవడం జరిగింది. దాదాపు ఒక 74-75 సంవత్సరాల వయసులో అయితే ఈయనైతే చనిపోయినారు. ఈయన విగ్రహం అయితే ఉంది. ఈయన ఒరిజినల్ ఫోటో చూపిస్తారండి. ఇది ఈయన ఒరిజినల్ ఫోటో. ఎక్కడున్నాడే, ఇది ఆయన ఒరిజినల్ ఫోటో. ఒక మనిషి ఇంత పెద్ద కొండనే ఒక లైఫ్, ఒక జీవిత కాలంలో తవ్వినాడంటే ఏదన్నా సాధించగలరు అనుకుంటే. ఇక్కడ నుంచి మనం అయితే ఇంకా బయలుదేరి డైరెక్ట్ సిలిగురికి అయితే వెళ్ళిపోతాము. చూడండి ఎంతమంది వచ్చినారు స్కూల్ పిల్లకాయలు.
చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. అదేమవుతుందంటే ఇప్పుడు చిన్నప్పుడే మనకి ఇట్లాంటి స్టోరీస్ అన్నప్పుడు జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం అనేది ఒకటి సబ్ కాన్షియస్ గా ఏర్పడిపోతుంది పిల్లల మనసులో. అందువల్ల వీళ్ళు ఏంటంటే మాక్సిమం ఇట్లాంటి టూర్లకి ఎక్స్కర్షన్స్కి అయితే తీసుకొస్తూ ఉంటారు ఈ ప్లేస్కి. దీనికి ఒక సినిమా కూడా అయితే ఉంది, నవాజుద్దీన్ నటించినాడు దశరథ మాంజీ వేషంలో. రాధికా ఆప్టే కావాలో వాళ్ళు భారీగా నటించింది. మాంజీ అనుకుంటా సినిమా పేరు, హిందీలో ఉంటుంది. అది కూడా నేను చాలా ఇయర్స్ అయింది చూసి. ఎటువంటి రోడ్ ఎంత బాగుందో, ఇటు తిరుక్కునే అట్ట వస్తూ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాజగిరి వైల్డ్ లైఫ్ సఫారీ అంటే ఇది. లోపల సఫారీకి గుర్ర బగ్గీలు దేనికో మొత్తానికి. చూడు బొట్లు ఎక్కడి నుంచి అక్కడ పెట్టుకుంటారు, ముక్కు మీద నుంచి సాగదీసి నడినెత్తికి పెట్టుకుంటారు. సో ఇదిగోండి, వెల్కమ్ టు బీహార్. ఏ విధంగా ఉంటుంది అనమాట బీహార్లో. ఇక్కడ వీళ్ళు మామూలుగా బైక్ లో పోయేటప్పుడు ఒక టవల్ అయితే క్యారీ చేస్తారు. అంటే ఏంటి, తలకు చుట్టుకునేదానికి ఒక టవల్ అయితే క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళు. పోయేటప్పుడు బైక్ లో పోయేటప్పుడు తల నుంచి మూతికి వేసుకొని పోతా ఉంటారు. అది మామూలుగా నేను ఇంతకు ముందు ఏమనుకున్నట్టు దాని దొంగనాయలు దొంగతనం చేసేదాన్ని పోయేటప్పుడు మొహం గడపడకుండా కప్పుకుంటారు వీళ్ళు అని నాకు ఒక అపోహ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు పాపం ఇక్కడ వాతావరణం చల్లంగా ఉంటది, ఆ చలికి తట్టుకోలేక వీళ్ళు బైకులో పోయేటప్పుడు ఆ చలి గాలి ముక్కులోకి నోట్లోకి పోతుంది. అది పోకోకుండా వీళ్ళు హెల్మెట్ క్యారీ చేయలేరు కాబట్టి, వీళ్ళు హెల్మెట్ వాడకం తక్కువ కాబట్టి టవల్ని అయితే ఒక మెడకి, తలకి, ముక్కుకి, నోటికి అయితే చుట్టుకుంటారు. అట్లాగా ఒక రగ్గులాగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఈయన ఆ ముసలాన్ని చూడండి ఎట కప్పుకున్నాడు చలికి. ఈడ చలి వాతావరణానికి అంతే. సీనాను ప్రేమ క్షీర సాగర మదనం నింగినాను అలహలం. ఇది గోధుమ పంట మొత్తము ఎంత బాగా వేస్తుంటారు. బీహార్ అంటే నాకు ఒక పర్సనల్ స్టోరీ అయితే గుర్తొచ్చింది. అంటే వేరే వాళ్ళు జరిగి నాకు నేరేట్ చేసినారు అనమాట. బీహార్ అతను మన స్టేట్ లో అంటే నెల్లూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యి చనిపోయినారు అనమాట. ఇంకా అతని బాడీని అయితే ఇక్కడికి పంపించాలి కదా అనే ఉద్దేశంతో ఏదో సమ్ అమౌంట్ అయితే అక్కడ గ్యాదర్ చేసి ఒక డ్రైవర్ని అయితే మాట్లాడి, ఒక కారు ఒక డ్రైవర్ మాట్లాడి ఆ బాడీని అయితే ఇక్కడికి పంపించినారనమాట. ఇది నాకు చెప్పింది ఎవడంటే ఆ డ్రైవర్ అనమాట. ఏదో సందర్భంలో మాటల్లో చెప్తా ఉన్నాడు. అతను ఏంటంటే మనకి అక్కడి నుంచి ఇక్కడికి ఆ బాడీని అయితే తీసుకొని ఇక్కడ ఫ్యామిలీకి అయితే అప్పగించినాడు. అప్పగిచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినాడు. మామూలుగానే ఇంకా ఒక పర్సన్ చనిపోయి ఇంటికి వచ్చినాడంటే బాధలు అయితే ఉంటాయి. ఇతను అంటే మనిషి సైకాలజీ అంటే మనిషి ఏ చూపుతో చూస్తాడనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే ఏడ్చుకుంటా, ఇతను ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్తున్నది ఏంటంటే అక్కడ వీళ్ళు లేడీస్ అయితే చాలా అందంగా ఉన్నారంట. అంటే ఇప్పుడు వాళ్ళు బాధలో ఉండేది ఇతను చూసిండే పర్స్పెక్టివ్ వేరనమాట. ఇక్కడ ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారని చెప్పడము అతను ఈ ఎగ్జాంపుల్ చెప్పినాడు నాకు. గోసాయి గావ్ అంటే గ్రామము, బగల్పూర్ పూర్ణియా 205 కిలోమీటర్లు స్ట్రైట్. ఇదేంటి దుమ్ము లేపుకుంటా పోతున్నారు మన వెనకెడతా. బాబా నన్ను పోనింటరా సామె. ప్లెయిన్ ల్యాండ్లో మొత్తం అంతా గోధుమలే, కనిపించినంత దూరం మధ్య మధ్యలో స్తంభాలు ఉన్నాయి. మన స్పీడ్ ఎంత అంటే ఇప్పుడు అలా 80లో పోతున్నాం ఇప్పుడు మనము. ఇదేంటి పడలేదా, 72 అంట. పూర్ణియా 187 కిలోమీటరు, రిఫైనరీ టౌన్షిప్ 9 కిలోమీటరు, కగారియా 54, సిల్గురి 357 కిలోమీటర్లు. చూడండి ఆడ ఒక పైన మండతం చూడండి. అదిగోండి అదేంటి అనుకున్నారు, రిఫైనరీ. ఏంటంటే ఇది రిఫైనరీ అనమాట, రిఫైనరీ టౌన్షిప్ ఇది. రిఫైనరీ అంటే ఏం చేస్తారంటే మామూలుగా గ్రౌండ్ లో నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొస్తారు కదా. ఇప్పుడు మనకి ఇరాన్ వార్ దగ్గర షిప్పులు ఆగిపోయినాయి అంటున్నారే, ఆ షిప్పుల్లో నుంచి మనకి క్రూడ్ ఆయిల్ అయితే తీసుకొస్తారు. క్రూడ్ ఆయిల్ అంటే మనకి భూమిలో లభించేది ఆయిల్ అనమాట. అది థిక్గా నల్లంగా ఉంటది అనమాట. ఆ ఆయిల్ అయితే ఇట్లాంటి రిఫైనరీస్ అయితే ఉంటాయి. ఆ పైన మండే ఉంది కదా, అది ఒక రిఫైనరీ. ఇట్లాంటి రిఫైనరీస్ తీసుకొచ్చి ఆ క్రూడ్ ఆయిల్ని అయితే డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే తీస్తారు. ఒక స్టేజ్లో పెట్రోల్ని, ఇంకో స్టేజ్లో డీజిల్ని, ఇంకో స్టేజ్లో తార్ అని, ఇట్లాగా డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ మనకి న్యాచురల్ గ్యాస్ అంటే మనం ఇప్పుడు మనకి ఇంట్లో వాడతాం కదా గ్యాస్ అనేది, ఆ గ్యాస్ ఒక స్టేజ్లో వస్తుంది అనమాట. ఆ రిఫైనరీ మొత్తం ఆ రిఫైనరీలో ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఆ వచ్చిన ప్రోడక్ట్స్ ని డిఫరెంట్ పర్పసెస్ కి యూజ్ చేస్తూ ఉంటారు. 104 రూపాయలు ఉందా, జార్ఖండ్ లోనే మేలు 97 రూపాయలు. పవర్ పెట్రోల్ प्लेन कहीं दूरी से आ रहे हैं बंगाल से आंध्रा जाना कहाँ अभी वो सिलगुरी
ट्रेन से क्यों नहीं जाते बाइक से जाते हाँ? ट्रेन से क्यों नहीं जाते बाइक బైక్ గుమ్తే మే ఐసా 1099 బైక్లో ఎందుకు పోతున్నావు ట్రైన్లో పోకోకుండా అని అడిగింది ఆమె. మంచి క్వశ్చన్ అది. ఏం చెప్తాను దానికి ఆన్సర్? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఎందుకు పోతున్నావు అంటే మీ పెట్రోల్ బంకులు సేవ్ చేసేకి. నాకే ఏం సమాధానం చెప్పాలి, నాకేం అర్థం కాదు. ఇది ఏదన్నా నేషనల్ హైవే ఉన్నట్టుందా? ఇన్ని రోడ్లోకి వచ్చేసి ఇది నేషనల్ హైవే యాక్చువల్గా 4-వే. చూడండి ఎట్టుందో మొత్తం అన్ని రోడ్లో ఉన్నాయి. నీ అబ్బా ఇది ఏందిరా రోడ్డు అనుకున్నారా ఇంకేమని అనుకున్నారా? ఇష్టం సారం వస్తుంటారా? ఏం చేయాలి? వెల్కమ్ టు బీహార్ అంతే. అవతల బైక్ కూడా చూడండి ఆపోజిట్ రోడ్లో ఎంత స్పీడ్లో పోతున్నాడు. ఆల్మోస్ట్ 80లో పోతా ఉన్నాడు. అంకమ్మ అట్లా ఉంటుంది అనమాట. ఏడైతే బుల్బుల్ రెస్టారెంట్ అంట. బుల్బుల్ బాగుంది. బుల్బుల్ రెస్టారెంట్ ఏడైతే ఏదో ఒకటి తిందాం. మన బైక్ అయితే మనకి ఎదురుగా కనిపించేటట్టు అయితే పెట్టుకున్నాము. అండా బుర్జీను రోటీ ఆర్డర్ ఇచ్చినాము. ఇవైతే వచ్చినాయి. ఇప్పుడైతే ఇది తిందాం. ఒక 3 రోటీ ఒక ఎగ్ బుర్జీ తిన్నాము. ఎంత అయింది అనుకున్నారు? 84 అంట. 84 అంటే 84 రూపాయలు అయింది. పర్లా బాగానే ఉంది. అది టమోటాలు వేసి బాగా చేసినాడు ఎగ్ బుర్జీ. నార్మల్ గా చేస్తాడు అనుకున్నా గానీ బాగానే చేసినాడు. సో ఈ బీహార్లో రైడ్ చేస్తుంటే అన్ని సెన్సెస్ అనేటివి మన దగ్గర పెట్టుకొని రైడ్ చేయాలా. చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. టక్కన వచ్చేస్తున్నారు, మళ్ళీ ఆ మధ్యలో ఆగిపోతున్నారు. ఇది నేషనల్ హైవేనా ఇంకేదన్నారా నాయన? ఈ టైర్ బద్దలుగా పగిలిపోయింది పాపం. ఇప్పుడు ఇది పంచర్ వేయించుకునేదాన్ని పోతుంటారు. చూడండి ఎట్ట అయిపోయింది పరిస్థితి. చూడండి రాలా గుద్దేసుకుందాం రాలా. సో ఈ బీహార్లో మనుషులు ఎట్లాగున్నా రోడ్లు మాత్రం చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా మనం వచ్చిన దగ్గర ఈ రోడ్డు ఉంది, ఎక్సలెంట్ తో ఉంది. అసలు ఎక్కడా కానీ ఒక్క గుంత కూడా లేదు. సిలిగురి 166, కిషన్ గంజ్ 63, దౌల్కోలా 37 కిలోమీటర్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. వెరీ గుడ్. ఈ సిలిగురి అనేది ఏంటంటే నెక్ పాయింట్ అనమాట నార్త్ ఈస్ట్ ఇండియాకి. అంటే ఆ నెక్ పాయింట్ అంటే జస్ట్ ఒక 26 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, అంటే మన భూభాగం అనేది. సో ఇదిగోండి ఇది వచ్చి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. బీహార్ కి వెస్ట్ బెంగాల్ కి బార్డర్ అనమాట. సో మనమైతే ఇప్పుడు బీహార్లో నుంచి వెస్ట్ బెంగాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఎన్ని ట్రక్కులు ఉన్నాయి, ఎన్ని ఏందనుకున్నారు? ఉల్లగడ్డలు ఇదేందో ఒక ట్రైన్ పోతా ఉంది మనతో పాటుగా. సో మొత్తానికి అయితే మనం సిలిగురికి అయితే వచ్చేసినాం. సిలిగురిలో ఇక్కడ ఒక డార్మిటరీ అయితే బుక్ చేసుకున్నాము. ఇది మనకి ఒక రోజుకి 330 రూపాయలు అయితే పడింది. సో ఈ రోజు అయితే మనకి రైడ్ మాత్రం చాలా హెవీ రైడ్. ఆ బీహార్ లో వస్తున్న సేపు తలకాయ నాకేం పని చేయలే, తలకాయ అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సిలిగురికి ఇంకొక 60 కిలోమీటర్ల దూరం నుంచి అయితే మనకైతే నీట్ గా ఉన్నాయి, రోడ్లు నీట్ గా ఉన్నాయి. ఇక్కడ మనుషులు కూడా చాలా అయితే నీట్ గా ఉన్నారు. సో ఇదన్నమాట డార్మిటరీ. మనకి ఇది 4 బెడ్లు అయితే ఉన్నాయి. మనం అయితే ఈ బెడ్ అయితే తీసుకున్నాం మనము. ఇది 330 రూపాయలు అయితే పడింది. సో అదనమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియో అయితే కదా క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలు కలుద్దాం. టిల్ దెన్ బాయ్.